సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సిఆర్డీఏ 57వ అథారిటీ భేటీలో ఆమోదించిన అంశాలకు ఆమోదం తెలుపనున్నారు. అలాగే ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపనున్నారు. అలాగే కృష్ణా నది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక మరోవైపు రాజధాని గ్రామాల్లో అనాథలైన పిల్లలకు కూడా 5,000 పెన్షన్ ఇచ్చే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపుల నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. చివరగా పలు శాఖలకు చెందిన అజెండాలపై కేబినెట్ మీటింగ్లో చర్చించనున్నారు. నేటి నుంచి పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు చేస్తారు. రేపు సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుడతారు. పిఠాపురం వేదికగా సంక్రాంతి మహోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహిస్తున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఉదయం 10:30కు ఆర్ఆర్బీ హెచ్ఆర్ కళాశాల మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ ను తిలకిస్తారు. శనివారం ఉదయం గొల్లప్రోలు ప్రాంతంలోని ఇళ్ల స్థలాలను పరిశీలిస్తారు. నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో నిర్వహించే ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షత వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పాల్గొంటారు. పలు కీలక అంశాలపై పీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చ జరగనుంది. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏఐసీసీ కార్యక్రమాలను జిల్లాల్లో పెద్ద ఎత్తున చేయడంతో పాటు రాష్ట్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ విధానాలపై చేయాల్సిన నిరసన కార్యక్రమాలపై సీఎం రేవంత్ వివరించనున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడంపై నిరసన తెలియజేస్తూ చేయాల్సిన ఆందోళన కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం చేపట్టిన కృష్ణా, గోదావరి జలాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని సీఎం కాంగ్రెస్ నేతలకు వివరించనున్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. మరో 2 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను సిట్ అధికారులు విచారణకు పిలిచారు. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలన్నారు. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఆయన విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ సోదరుడు కొండలరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డితో పాటు కొండలరెడ్డి ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్ నేడు విచారణకు హాజరు కావాలని కోరింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇవాల్టి నుంచి అమరావతి ఆవకాయ పేరుతో ఉత్సవాలు జరగనున్నాయి. సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ ఫెస్టివల్ విజయవాడ కేంద్రంగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరగనుంది. తెలుగు నేలపై పుట్టిన కథ, కవిత, సినిమా, సంగీతం, నాటకం వంటి అన్ని కళారూపాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నమే అమరావతి ఆవకాయ అని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. భవానీ ఐలాండ్, పున్నమి ఘాట్ ఈ ఉత్సవాలకు వేదికగా మారాయి. ఈ వేడుకలకు ప్రవేశాన్ని పూర్తిగా ఉచితం. ఇక విజయవాడ బరం పార్క్, పున్నమి హోటల్ ప్రాంగణం, భవానీ ఐలాండ్ ను ముస్తాబు చేశారు. 3 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో తెలుగు సినిమా మూలాలు, సాహిత్య నేపథ్యం, నేటి మార్పులపై చర్చలు, ప్రదర్శనలు జరుగుతాయి. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న అమరావతి ఆవకాయ కార్యక్రమంలో పాల్గొని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం కోరుతోంది. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్దత కల్పించేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. 2024 నుంచే ఏపీకి రాజధానిగా అమరావతి నిర్ణయించాలని కోరారు. దీనివల్ల రాజధానిలో పెట్టుబడులు పెట్టేవారికి భరోసా కలుగుతుందని చెప్పారు. రానున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఆర్థిక మద్దతు ఇవ్వాలని, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రానికి వాటా పెంచాలని, గృహ నిర్మాణం, రహదారులు, రైల్వే ప్రాజెక్టులలో ప్రాధాన్యం ఇవ్వాలని అభ్యర్థించారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం పోలవరం పర్యటన ముగించుకున్న అనంతరం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులతో పాటు రాజకీయ అంశాలపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరారు. రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో నిధులు ఇవ్వాలి అన్నారు. డిసెంబర్ 25న పూర్వోదయ, సాస్కీ పథకాల కింద 10,054 కోట్ల మేరకు నిధులు ఇవ్వాలని,
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. వీటిపై సానుకూలంగా స్పందించండి, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వండి అని చంద్రబాబు అమిత్ షాను కోరారు. ఇటీవల కేంద్రం ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీరాంజీలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60-40 నిష్పత్తికి మార్చడం వల్ల ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీపై మరింత ప్రభావం పడుతుందని వివరించారు. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి చంద్రబాబుతో అమిత్ షా సూచనప్రాయంగా చర్చించినట్లు తెలిసింది. మద్యం కేసు పురోగతి, జగన్ పాత్ర గురించి కూడా వివరాలు సమర్పించినట్లు తెలుస్తోంది. గత పర్యటనలో చంద్రబాబు అమిత్ షాను కలవలేకపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును షా ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకున్నారు. నదీ జలాల విషయంలో తెలంగాణ రాజకీయాలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయం చేయాలే తప్ప రాజకీయాల కోసం కాదన్నారు. సముద్రంలో కలిసే జలాలను ఎవరైనా వాడుకోవచ్చునని, దానిపై తెలంగాణకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలుగు జాతి ఒక్కటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అన్నారు. భావోద్వేగాలతో ఆటలు సరికాదు అని సూచించారు. గోదావరి నదిపై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే తామెప్పుడూ అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. కానీ పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ నేతలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ప్రధాన డ్యాం పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పురోగతిపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, వాటిని వాడుకొని దేవాదుల ప్రాజెక్టును తెలంగాణ విస్తరించుకుంటే ఎవరు కాదంటారని వ్యాఖ్యానించారు. కానీ పోలవరం జలాలను ఏపీ వినియోగించుకుంటే అభ్యంతరం చెప్పడం తెలంగాణకు తగునా అని చంద్రబాబు ప్రశ్నించారు. కృష్ణా డెల్టాను ఆధునీకరించి 20 టీఎంసీలను పొదుపు చేసి ఆ నీళ్లను భీమాకు కేటాయించాం. హైదరాబాద్ నగరానికి నాగార్జున సాగర్ జలాలను తీసుకువచ్చాం. తెలుగు జాతి కోసం హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చంద్రబాబు అన్నారు. పోలవరం నీటిని వినియోగించుకుని కృష్ణా జలాలను పొదుపు చేసుకుని రాయలసీమకు మళ్లిస్తున్నామని తెలిపారు. అన్ని కలిసి వస్తే అవసరమైతే తెలంగాణకు నీళ్లివ్వవచ్చన్నారు. ఇక పోలవరం స్టాండ్ అలోన్ ప్రాజెక్టు కాదని, ఇది ఒక నెర్వ్ సెంటర్ అని ఆయన అభివర్ణించారు. కర్నూలు మినహా రాష్ట్రమంతటికి పోలవరం జలాలు వెళ్తాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశాక రాయలసీమలో కృష్ణా జలాలను వినియోగించుకుంటామని చెప్పారు. భూమిని రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచేలా ప్రణాళికలకు రూపొందించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు వాతావరణాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై అటవీ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. గ్రీన్ కవర్లో ఉద్యాన శాఖ పాత్ర, జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధించే అంశాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం అన్ని శాఖలు అటవీ శాఖతో సమన్వయం కావాలి అన్నారు. గ్రీన్ కవర్ ఏర్పాటుతో ఉద్యానవన శాఖ కీలక పాత్ర పోషించాలని చెప్పారు. రైతులకు భూమికి ఉపయోగపడేలా ఉద్యాన పంటల సాగులో వైవిధ్యం తీసుకురావాలన్నారు. ఒకే పంటలో వివిధ జాతుల మొక్కలను పెంచాలని చెప్పారు. అంతర పంటలను ప్రోత్సహించి సింథటిక్ మందుల వినియోగం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. దీనివల్ల భూమికి చేవ పెరగడంతో పాటు జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా వేతనాలు, టీఏ, డీఏలు పొందడంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ సీరియస్ అయింది. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో కమిటీ చైర్మన్ మండలి బుద్ధాప్రసాద్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సభ్యులు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో బుద్ధాప్రసాద్ మాట్లాడుతూ అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరడం, హోదా ఇస్తేనే సభకు వస్తామనడం దేశ చరిత్రలోనే తొలిసారి అని వ్యాఖ్యానించారు. సమావేశాలకు రాకుండా 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వేతనాలు తీసుకుంటున్నారని, వారిలో 6 టీఏ, డీఏలు క్లెయిమ్ చేశారని ఎథిక్స్ కమిటీకి అసెంబ్లీ అధికారులు సమాచారం ఇచ్చారు. సదరు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి ఎథిక్స్ కమిటీ ముందుకు పిలిపించాలని జ్యోతుల నెహ్రూ కోరారు. దీనిపై బుద్ధాప్రసాద్ స్పందిస్తూ నోటీసులు ఇచ్చి పిలవడం కన్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రధాన నగరాల్లో మేధావులు, ప్రజా సంఘాలతో సమావేశాలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి దాని ప్రకారం ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుందన్నారు. ఎథిక్స్ కమిటీలో ప్రస్తుతం 3 మాత్రమే హాజరైనందున వచ్చే భేటీలో ఈ విషయంపై చర్చించి ఓ నిర్ణయానికి వద్దామని చైర్మన్ చెప్పారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాలకైనా వైసీపీ సభ్యులు హాజరు కావాలని బుద్ధాప్రసాద్ కోరారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రను పోలీసులు ఛేదించారు. కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర మద్యం బాటిళ్లు పడేసిన నిందితుల్ని అరెస్టు చేశారు. వైసీపీ కార్యకర్త కోటి, సాక్షి మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వం
టీటీడీకి చెడ్డ పేరు తెచ్చేందుకు వైసీపీ నేతలు, సాక్షి ప్రతినిధులు కలిసి కుట్ర చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ రిపోర్ట్, నిందితుల వాహనాల రాకపోకలు, ఫోన్ సిగ్నల్స్ తో పాటు మద్యం సీసాలపై ఉన్న ఆధారాలతో వైన్ షాపుల నుంచి కూడా ఆధారాలు సేకరించి కుట్రను ఛేదించారు. ఈ కేసులో పరారీలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం జరిగింది. ఇప్పటి వరకు అరెస్టైన వారు విచారణకు సహకరించకుండా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు వీరి ఫోన్లకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ నివేదికలు సిట్ అధికారులకు అందడంతో వాటిని కోర్టుకు అందజేశారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న కమ్యూనికేషన్ నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలు, ఇతర చాటింగ్లు, సమాచారం మొత్తం డిజిటల్ సాక్ష్యంగా సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు అలర్ట్ అయ్యారు. సిట్ అధికారులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు సిమ్ కార్డులు, మెమరీ కార్డులు పాడేయడంతో పాటు ఫోన్లను కూడా మార్చేశారు. దీంతో సిట్ అధికారులు నిందితులను విచారించి ఒక్కొక్కటిగా ఆధారాలు సేకరించారు. వీరిని కస్టడీలోకి తీసుకుని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినా తమకు సంబంధం లేదని, తాము ఎవరితో మాట్లాడలేదని, మద్యం కుంభకోణంలో తమ ప్రమేయం లేదంటూ తప్పించుకునేందుకు తెగ ప్రయత్నించారు. ఇక నిందితులు వినియోగించిన ఫోన్లలోని డేటాను సేకరించేందుకు వారు నాశనం చేసిన ఫోన్లు, సిమ్ కార్డుల డేటాను ఎఫ్ఎస్ఎల్ నిపుణులు పునరుద్ధరించారు. గతంలో మీరు ఎవరెవరితో ఎంతెంతసేపు మాట్లాడారు, వాట్సాప్, ఇతర యాప్స్ ద్వారా మాట్లాడిన కాల్స్, చాటింగ్ తో పాటు అనేక అంశాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఇప్పుడు ఈ రిపోర్టును కేసు విచారణ జరుగుతున్న విజయవాడ ఏసీబీ కోర్టుకు అందజేశారు. ఆ రిపోర్టును పరిశీలించిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే చర్చ ప్రారంభమైంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుతో ఈ కేసులో కీలక విషయాలతో పాటు ఇందులో సూత్రధారులుగా, పాత్రధారులుగా ఉన్న మరికొంతమంది కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో మద్యం కుంభకోణం నిందితుల్లో వణుకు ప్రారంభమైంది. ఇప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనే చర్చ ప్రారంభమైంది. ఖమ్మం కిల్లాపై రాజకీయాలు హిటెక్కాయి. మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే జిల్లాలో పొలిటికల్ హిట్ పీక్స్ కు చేరుకుంది. అపర చాణక్యుడిగా పేరున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన మార్కు రాజకీయంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. సరిగ్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం గడ్డపై అడుగుపెట్టిన వేళ తుమ్మల పెద్ద స్కెచ్చే వేశారు. గులాబీ పార్టీకి చెందిన కార్పొరేటర్లను ఒక్కొక్కరిగా హస్తం గుటికి చేర్చుకుంటూ కేటీఆర్ కు షాక్ ఇచ్చారు. 37 మంది కార్పొరేటర్లను ప్రత్యేక బస్సులో హైదరాబాద్ కు తరలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ జంపింగ్ల వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ నడుస్తుంది. ఖమ్మం కార్పొరేషన్ గడువు మే వరకు ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముందస్తుకు వెళ్లాలంటే పాలకవర్గం నుంచి మెజార్టీ తీర్మానం తప్పనిసరి. అందుకే మ్యాజిక్ ఫిగర్ 40ని అందుకునేందుకు తుమ్మల శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ బలం 37కి చేరగా మరికొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. ఖమ్మం కార్పొరేషన్ లో 60 మంది కార్పొరేటర్లు ఉండగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 44 కార్పొరేషన్ స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 10 కార్పొరేషన్ స్థానాలు గెలుచుకుంది. మిగిలిన 6 స్థానాలు ఇతరులు గెలుచుకున్నారు. మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన సభ్యులు కొందరు గత ఎన్నికల సమయంలో తుమ్మలకు మద్దతు పలికి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత మరికొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం మరో 8 మంది కాంగ్రెస్ లో చేరారు. మొత్తంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 37కు చేరింది. ఈ పరిణామాలపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ నాయకులను ఎత్తుకుపోయినా భయం లేదు, కొత్త నాయకులను తయారు చేసే సత్తా తమకుంది అంటూ గంభీరంగా ప్రకటించారు. అయితే పట్టు కోసం కాంగ్రెస్, ఉనికి కోసం బీఆర్ఎస్ చేస్తున్న ఈ పోరాటంతో ఖమ్మం రాజకీయం ఇప్పుడు రణరంగంగా మారింది. రాజకీయం అంటే సేవ కాదు, అదో లాభసాటి వ్యాపారమని మరోసారి రుజువైంది. 10 ఏళ్లలో సామాన్య ప్రజల ఆస్తులు ఎంత పెరుగుతాయో తెలియదు కానీ లోక్సభకు వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల ఆస్తులు మాత్రం రాకెట్ వేగంతో పైకి దూసుకువెళ్తున్నాయి. 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో వరుసగా గెలిచిన 102 మంది ఎంపీల ఆస్తులు గత 10 ఏళ్లలో సగటున 110% పెరిగాయి. గత 3 పర్యాయాలు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రూపొందించిన నివేదికలో ఈ మేరకు వివరాలు వెల్లడించింది. 2014లో ఈ ఎంపీల సగటు ఆస్తులు 15.76 కోట్లు కాగా 2019 నాటికి 24.21 కోట్లకు, 2024లో 33.13 కోట్లకు పెరిగాయి. 10 ఏళ్లలో ఈ 102 మంది ఎంపీల సగటు ఆస్తుల విలువ 17.36 కోట్లు పెరగడం గమనార్హం. విచిత్రమేమిటంటే ఈ ఎంపీల జాబితాలో చివరన ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆస్తులు ఇదే కాలంలో దాదాపు సగానికి పడిపోయాయి. 2014లో పాటిల్ ఆస్తులు 74 కోట్లు కాగా 2024 నాటికి 39 కోట్లకు తగ్గాయి. 10 ఏళ్లలో కేంద్ర మంత్రి పాటిల్ 35 కోట్లు నష్టపోయారు. 102 మందిలో బీజేపీ సతారా ఎంపీ ప్రతాప్ భోస్లే అత్యధికంగా 162 కోట్లు సంపాదించి మొదటి స్థానంలో ఉన్నారు. 2014లో ఆయన ఆస్తులు 60 కోట్లు కాగా 2024 నాటికి 223 కోట్లకు చేరాయి. ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న జామ్నగర్ ఎంపీ పూనం బెన్ 130 కోట్లు సంపాదించారు. ఆమె ఆస్తులు 17 కోట్ల నుంచి 147 కోట్లకు పెరిగాయి. వైసీపీ ఎంపీ
మిథున్ రెడ్డి 124 కోట్ల రూపాయల సంపాదనతో 3వ స్థానంలో నిలిచారు. ఇక 38వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆస్తులు 11 కోట్లు పెరగగా 94వ స్థానంలో ఉన్న మోదీ ఆస్తులు 10 ఏళ్లలో 1.36 కోట్లు పెరిగాయి. ఇక వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయి. 2019-24 మధ్య కాలంలో మిథున్ రెడ్డి ఏకంగా 80 కోట్ల ఆస్తులు సంపాదించి 102 మంది ఎంపీలలో 3వ స్థానంలో నిలిచారు. వైసీపీ మరో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు 7 కోట్ల నుంచి 40 కోట్లకు పెరిగాయి. ఇక 78 కోట్లతో వైసీపీ అత్యధికంగా సగటు ఆస్తులు కలిగిన పార్టీల జాబితాలో 2వ స్థానంలో ఉంది. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆస్తులు 10 ఏళ్లలో 8 కోట్ల నుంచి 23 కోట్లకు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు 4 కోట్ల నుంచి 23 కోట్లకు పెరిగాయి. వీధి కుక్కలు కరవడం వల్ల మాత్రమే ప్రజలు ప్రాణాలు కోల్పోవడం లేదని, వాటి వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా కూడా చనిపోతున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో స్థానిక సంస్థలు విఫలమవుతున్నాయని తెలిపింది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్లు దాఖలు అవుతుండటంపై అసహనం వ్యక్తం చేసింది. గత ఏడాది నవంబర్ 7న తాము ఇచ్చిన ఆదేశాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వీధి కుక్కలు లేకుండా చూడాలని, వాటిని షెల్టర్లకు తరలించాలని చెప్పామని గుర్తు చేసింది. వీధి కుక్కలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాల ధర్మాసనం బుధవారం విచారించింది. ఇక రోడ్లపై కుక్కలు, ఇతర జంతువులు తిరగకుండా చూడాలి. కేవలం కుక్కల వల్లే కాదు, కొన్ని జంతువులు రోడ్లపై తిరగడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థలు నిబంధనలు, ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి అని ధర్మాసనం పేర్కొంది. అందరూ కుక్కల గురించి ఆలోచిస్తుంటే ఇతర జంతువుల జీవితాల సంగతేంటి, వాటివి ప్రాణాలు కావా అని ఈ కేసులో కుక్కల రక్షణపై వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ను ప్రశ్నించింది. సిబాల్ స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు నిర్మించడం వంటి పద్ధతులతో వీధి కుక్కల సమస్య తగ్గుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఇక కుక్కలకు కౌన్సిలింగ్ చేయడం ఒక్కటే మిగిలింది. కౌన్సిలింగ్ చేస్తే కుక్కలను విడిచిపెట్టిన తర్వాత అవి ఎవరిని కరవవు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్లపై వాదనలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో అవకాశవాద పొత్తుల చిచ్చు రాజుకుంది. మున్సిపల్ కౌన్సిల్ను కైవసం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం చేతులు కలిపాయి. తానే జిల్లా అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ను దక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ జట్టు కట్టాయి. 27 మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సిందే సేనకు అధికారం దక్కకుండా చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, అంబర్నాథ్ వికాస్ అఘాడీ పేరిట కూటమిగా ఏర్పడ్డాయి. 60 స్థానాలున్న కౌన్సిల్లో మేయర్ పీఠం దక్కించుకోవడానికి 31 మంది కౌన్సిలర్లు అవసరం కాగా బీజేపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు, 12 మంది కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన 4, 2 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కలిపి మొత్తం 32 మంది కూటమిలో చేరారు. దీంతో బీజేపీకి చెందిన తేజశ్రీ కరణ్ జులే అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికయ్యారు. అయితే బీజేపీకి మద్దతిచ్చిన 12 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక 35 స్థానాలున్న అకోట్ మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీ తరపున 11 మంది కౌన్సిలర్లు నెగ్గారు. దీంతో ఉద్దవ్ ఠాక్రే యూబీటీ, సిందే సేన, అజిత్ పవార్ ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీలకు చెందిన కౌన్సిలర్లతో పాటు ఏఐఎంఐఎంకు చెందిన 4 కౌన్సిలర్లతో కలిపి కమలనాథులు అకోట్ వికాస్ మంచ్గా కూటమి ఏర్పాటు చేశారు. మొత్తం 25 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీజేపీకి చెందిన మాయా ధూలే మేయర్గా ఎన్నికయ్యారు. మరోవైపు కాంగ్రెస్, ఎంఐఎంలతో స్థానిక నేతలు పొత్తులు పెట్టుకోవడాన్ని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తప్పుబట్టారు. సదరు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన పొత్తులు వదులుకోవాలని సూచించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. సీఎం స్టాలిన్ టీవీకి అధినేత విజయ్ దూకుడుకు చెక్ పెట్టే దిశగా అన్నాడీఎంకే వ్యూహం రచించింది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. పట్టాలి మక్కల్ కచ్చి పీఎంకే ఎన్డీఏ కూటమిలో చేరనున్నట్లు ప్రకటించారు. పళనిస్వామితో పీఎంకే అధినేత రామ్దాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఈ ప్రకటన చేశారు. అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమిగా ఏర్పడ్డాయని, అవినీతిమయమైన డీఎంకేను గద్దెదించడమే తమ కూటమి లక్ష్యమని పేర్కొన్నారు.